ప్రజలకు ఉపయోగపడే విధంగా ఈ సభ నడవాలని, ఇది పెద్దల సభ కనుక అందరూ కూడా మంచి ఆలోచనతోటి ముందుకెళ్లాలని చెప్పి సభ్యులందరినీ కోరుకుంటూ ఈ సభ ద్వారా ప్రజలకి మంచి జరగాలని చెప్పి మరొకసారి కోరుకుంటా ఉన్నాను. రాష్ట్రంలోని అంగన్వాడీ వర్కర్లు మరియు హెల్పర్ల సమస్యల గురించి చర్చించుటకు శ్రీ కెఎస్ లక్ష్మణరావు మరియు ఐ వెంకటేశ్వరరావు గారు ఇచ్చినటువంటి వాయిదా తీర్మానం తిరస్కరించడమైనది. సార్, ఇంక తిరస్కరించిన తర్వాత ఇంకెందుకు? ఇంకా తిరస్కరించిన తర్వాత మీరు మాట్లాడి తిరస్కరించడం ఎందుకు? ఓకే, ఇంకో రూపంలో అవకాశం రావచ్చు. ఓకే అధ్యక్ష, రాష్ట్రంలో 1,05,000 మంది అంగన్వాడీ వర్కర్స్ హెల్ప్ మీరు తిరస్కరించిన తర్వాత మళ్ళీ మీరు అవకాశం ఇవ్వడం కరెక్ట్ కాదు. లెట్ ద మెంబర్ కమ్, అది కాదు, మెంబర్ కమ్ ఇన్ అదర్ ఫార్మ్, జస్ట్ మెన్షన్ అంతే. ఇంకో ఫామ్ లో రానివ్వండి మెంబర్ని, ప్రభుత్వం తరఫున సమాధానం చెప్తాం దానికి. క్లుప్తంగా మీ ఉద్దేశం చెప్పండి అంతే. జనవరిలో 42 రోజులు సమ్మె చేశారు అధ్యక్ష. గత ప్రభుత్వం ఆ సమ్మెని నిర్దాక్షిణ్యంగా అణిచివేసింది అధ్యక్ష. ఈ ప్రభుత్వం అంగన్వాడీలను పిలిచి చర్చించి ఆ అంశాలని వారితో, ఆ యూనియన్స్ తో చర్చించాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాను. I have to acquaint the House that on 22nd day of July 2024, the Governor was placed to address the members of both the houses of legislature, and true copy of the address has been laid on the table of the House. ప్రస్తుత 45వ సమావేశానికి ప్యానల్ వైస్ చైర్మన్లుగా ఈ క్రింది సభ్యులను నేను నామనిర్దేశం చేశానని సభకు తెలియజేస్తున్నాను. 1 పరుచూరి అశోక్ బాబు, 2 శ్రీమతి పంచుమర్తి అనురాధ, 3 శ్రీ కాంట్రాక్ట్ ఇసాక్ బాషా, 4 శ్రీ సుబ్రహ్మణ్యం సిపాయ్. Announcement: paper included in the agenda is deemed to have been placed on the table of the House. Now I request Sri Question number 13422. నమస్కారం అధ్యక్ష. శ్రీమతి పంచుమర్తి అనురాధ గారు, సర్వశ్రీ దువ్వారపు రామారావు గారు, వి తిరుమల నాయుడు గారు, కంచర్ల శ్రీకాంత్ గారు, గౌరవ ఎమ్మెల్సీ వారు 3 ప్రశ్నలు అడిగారు అధ్యక్ష. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించి వారు అడిగిన ప్రశ్నల్లో మొదటిది, పంచాయతీలకు విడుదల చేసిన 14 మరియు 15 ఆర్థిక సంఘం నిధుల్లో దాదాపు 9,000 కోట్లను ప్రభుత్వం దారి మళ్లించిన విషయం వాస్తవమేనా? రెండో ప్రశ్న, కేంద్ర ప్రభుత్వ అధికారులు కొన్ని పంచాయతీలను సందర్శించి కొన్ని అవకతవకల్ని ఎత్తి చూపడం కూడా వాస్తవమేనా? మూడో ప్రశ్న అయితే, ఒకవేళ వాస్తవం అయితే దాని మీద ఆ దానిపైన తీసుకున్న చర్యలు ఏమిటి? మొదటి ప్రశ్నే అధ్యక్ష, 9,000 కోట్లను గత ప్రభుత్వం దారి మళ్లించిందా లేదా అనేది అడిగారు అధ్యక్ష. దానికి మా సమాధానం అవునండి. కేంద్ర ఆర్థిక కమిషన్ గ్రాంట్లలో మళ్లింపు జరుగుతోంది. ఇప్పటి వరకు భారత ప్రభుత్వం ఆర్థిక కమిషన్ గ్రాంట్ను విడుదల చేసినప్పటికీ పంచాయతీరాజ్ సంస్థలకు 998 కోట్ల నిధులు ఇంకా విడుదల కాలేదు. ఇది మొదటి దానికి సమాధానం అధ్యక్ష. రెండో ప్రశ్నకి, కేంద్ర ప్రభుత్వం అధికారులు రాష్ట్రంలోని ఒక 5 గ్రామ పంచాయతీలను సందర్శించారు. మరియు ఎంఓపిఆర్ భారత ప్రభుత్వం న్యూఢిల్లీ వారు 16/10/23 తేదీన డిఓ లేఖ నెంబర్ M11015/150/2020 FD Part 1 ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వారి పరిశీలనలు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమర్పించిన పరిశీలన మరియు ప్రచిత్రాలను కూడా ఈ అనుబంధానికి జత చేయడం జరిగింది. గౌరవ సభ్యులు ఇంకేదైనా సందేహాలు ఉంటే అనెక్షర్ని అనుబంధంగా ఉన్న వీటన్నిటి చదువుకోవచ్చు అధ్యక్ష.
అనురాధ్ గారు. నమస్తే అధ్యక్ష. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడండి. రామారావు గారు మాట్లాడతారు. మీరు సరే మాట్లాడండి. అడగండి. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు వివరణ ఇచ్చారు. 999 కోట్ల వరకు మళ్లింపు జరిగింది అని. ఇది ఎలా జరిగింది, ఏ రకంగా జరిగింది, ఎందుకు జరగాల్సి వచ్చింది అనేది ఒకసారి వివరణ ఇస్తే బాగుంటుంది. అధ్యక్ష, దమరా అంతా అయిన తర్వాత ముగ్గురికి కలిపి చెప్తారు. అధ్యక్ష, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఒక మంచి సబ్జెక్టు మొట్టమొదటిసారిగా రైజ్ చేశాం. అది శుభసూచకం వారికి. ఇందులో 2019-20 సంవత్సరానికి గాను ఫైనాన్స్ కమిషను, సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్ 2118 కోట్లు రిలీజ్ చేసింది. 2020-21 సంవత్సరానికి గాను 1837 కోట్లు రిలీజ్ చేసింది. 2021-22 సంవత్సరానికి గాను 1917 కోట్లు రిలీజ్ చేసింది. 22-23 సంవత్సరానికి మే 15-22 తేదీల్లో 986 కోట్లు రిలీజ్ చేసింది. ఈ గ్రాంట్స్ అన్ని డైవర్ట్ అయినాయి అని మా దృష్టికి వచ్చిన విషయం అధ్యక్ష. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారిని అడిగేది ఏంటంటే, టోటల్గా రిలీజ్ అయిన గ్రాంట్స్ అన్నీ కూడా 19-24 మధ్య అన్నీ డైవర్ట్ అయినాయి అనేది ఒక విషయం వారికి క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. రెండోది, ఈ సెంట్రల్ గవర్నమెంట్ అఫీషియల్స్ కూడా 5 విలేజ్ని, గ్రామ పంచాయత్స్ని విజిట్ చేశారని చెప్పారు. ఇక్కడ గ్రామ పంచాయత్స్ అనేది ఇట్ ఈస్ ది బేస్. అక్కడ బేసిక్ కమ్యూనిటీస్ అన్ని కూడా క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ గ్రాంట్స్ అన్ని గత ప్రభుత్వం డైవర్ట్ చేయటం అనేది అత్యంత దుర్మార్గం. ఈ విషయంలో గౌరవ ఉప ముఖ్యమంత్రి గారిని దీని మీద మనసు పెట్టి ఈ గ్రాంట్స్ అన్ని డైవర్ట్ అయినాయా, దేనికి వాళ్ళు డైవర్ట్ చేశారన్నది వివరాలు చెప్పాల్సిన అవసరం ఉంది. రామారావు తర్వాత కాన్స్టిట్యూట్ చేశారు 23న. అది స్టేట్ ఫైనాన్స్ కమిషన్ అది ప్రాపర్గా పనిచేస్తేనే సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్ నుంచి మనకి గ్రాంట్స్ ప్రాపర్గా రిలీజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఆ ఆస్పెక్ట్లో కూడా గౌరవ ఉప ముఖ్యమంత్రి ప్రశ్న అడగండి. ఇది ఇందులో ఉంది అని నేను అడుగుతున్నాను. దానికి కూడా వారు కొద్ది అఫీషియల్స్ నుంచి సమాధానం తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి చేస్తున్నాను. నమస్కారం. 14-15 ఆర్థిక సంఘం పంచాయతీలకు సంబంధించినటువంటి నిధులు దాదాపు 9,000 కోట్ల రూపాయలు దారి మళ్లించిన విషయం మేము డిప్యూటీ సీఎం గారిని అడిగాము. డిప్యూటీ సీఎం గారు కూడా ఒప్పుకుంటున్నారు. మరి ఈ